మార్చ్ 23, 2012న నాసా మిషన్ కంట్రోల్ రేడియో ద్వారా అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బందికి రాబోయే 6 నిమిషాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో మైక్రోమీటిరాయిడ్స్ అంటే చిన్నవైన ఉల్కలు ఐఎస్ఎస్ని ఢీకొనబోతున్నాయి అనే సందేశం పంపగానే మొత్తం ఐఎస్ఎస్లో కలకలం సృష్టించింది. ఆస్ట్రోనాట్స్ దగ్గర అంత తక్కువ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క డైరెక్షన్ కూడా మార్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఐఎస్ఎస్ ఉన్న అంతరిక్ష భాగంలో లెక్కలేనన్ని మైక్రోమీటిరాయిడ్స్ తిరుగుతుంటాయి. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ ఉల్కల నుండి ఎలా తట్టుకొని నిలబడగలుగుతుంది? 380 కారంత బరువు అంటే సుమారు 450 టన్నుల బరువు ఉండే ఐఎస్ఎస్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఇంధనం లేకుండా మరియు భూమి నుండి ఎలాంటి సహాయం లేకుండా ఈ పని అసలు ఎలా జరుగుతుంది? ఒక ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో ఉన్న ఐఎస్ఎస్ని భూమి నుండి అంతరిక్షంలోకి అసలు ఎలా తీసుకెళ్లారు? అలాగే ఐఎస్ఎస్ భూమికి మరోవైపు ఉన్నప్పుడు ఎలా కాంటాక్ట్ చేస్తారు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. $150 బిలియన్ లేదా 13,96,000 కోట్లతో నిర్మించిన ఐఎస్ఎస్ అంతరిక్షంలో మానవులు నివసించడానికి తయారు చేసిన ఒకే ఒక నిర్మాణం. ఇలాంటి నిర్మాణం చరిత్రలో మనం ఎప్పుడూ విని ఉండము. దాన్ని నిర్మించడానికి వందలాది అత్యాధునిక సాంకేతిక భాగాలను అమర్చారు. దాంట్లో 16 ప్రెజరైజ్ మాడ్యూల్స్, అందులో ఉండడానికి మరియు నిద్రపోవడానికి వేరే వేరే మాడ్యూల్స్ ఉంటాయి. ఒక అబ్జర్వేషన్ డెక్, సైన్స్ ల్యాబ్స్ కోసం 6 వేరే వేరే మాడ్యూల్స్, ఇవన్నీ కూడా ఒక ఎయిర్ టైట్ టనల్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇవే కాకుండా ఐఎస్ఎస్ లో చాలా స్పాట్స్ ఖాళీగా ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా క్యాప్సూల్స్ ని పార్క్ చేయడానికి కొన్ని ఐఎస్ఎస్ లైఫ్ బోట్లు పర్మనెంట్ గా కొన్ని స్పాట్స్ లో పార్క్ చేసి ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులలో ఆస్ట్రోనాట్స్ ని సురక్షితంగా భూమికి చేరుకోవడానికి ఈ లైఫ్ బోట్ సహాయపడతాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పటి వరకు నిర్మించిన అంతరిక్ష కేంద్రాలలో అతిపెద్దది. ఒక ఫుట్బాల్ మైదానం అంత పెద్దదైన ఐఎస్ఎస్ భూమి నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ బైనార్కులర్ సాయంతో దాన్ని భూమి నుండి చూడొచ్చు. ఐఎస్ఎస్ మొత్తం బరువు 4,60,000 కేజీలుగా ఉంటుంది. ఇది 380 కార్లకు లేదా 25 ప్యాసింజర్ బస్సుల బరువుకు సమానం. అయితే అంత బరువైన మరియు అంత పెద్దదైన ఐఎస్ఎస్ అంతరిక్షంలోకి ఎలా వెళ్ళింది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రారంభమైంది 2 మాడ్యూల్స్ తో. అవి 2 కూడా అంతరిక్షంలో ఒకదానికొకటి కనెక్ట్ చేయబడ్డాయి. ఒక మాడ్యూల్ అమెరికా తయారు చేయగా మరొక దాన్ని రష్యా తయారు చేసింది. 1992లో సోవియట్ పతనం తర్వాత యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా కొలాబరేషన్ తో అంతరిక్షంలో ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మొదట రష్యా జారియా అనే మాడ్యూల్ని అంతరిక్షంలోకి పంపగా ఆ తర్వాత అమెరికా దాని వెనకనే తన యూనిటీ మాడ్యూల్ని పంపింది. గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ యూనిటీ మాడ్యూల్ జారియాను ఫాలో అవుతూ వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 28, 1998న ఉదయం 6:40 భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ 2 మాడ్యూల్స్ ఒకదానికొకటి కనెక్ట్ చేయబడ్డాయి. ఈ విధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పడింది. అప్పటి నుండి గత 26 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్స్ కలిసి పనిచేసి తమ సొంత మాడ్యూల్స్ ని నిర్మించి వాటిని రాకెట్ల సాయంతో అంతరిక్షంలోకి పంపి ఐఎస్ఎస్ తో కనెక్ట్ చేశారు. ఈరోజు అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ మరియు జపాన్కు చెందిన మాడ్యూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కనెక్ట్ చేయబడ్డాయి. 2000 సంవత్సరం నుండి నేటి వరకు అంటే గత 26 సంవత్సరాలుగా ఐఎస్ఎస్ లో ఒక్కరోజు కూడా మనుషులు లేకుండా ఖాళీగా ఉన్న రోజు లేదు. అన్ని సమయాల్లోనూ ఏదో ఒక దేశానికి చెందిన ఆస్ట్రోనాట్స్ అందులో ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ యొక్క అవసరాలను తీర్చడానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఆక్సిజన్ అత్యంత ముఖ్యమైనది. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 3 వారాల పాటు, నీరు లేకుండా 3 రోజుల పాటు ఉండగలుగుతారు. కానీ ఆక్సిజన్ లేకుండా కేవలం 3 నిమిషాలు మాత్రమే జీవించగలడు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణం కానీ శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ కానీ లేని చోట ఆస్ట్రోనాట్స్ కి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే ఐఎస్ఎస్ యొక్క అతిపెద్ద సవాలు. ఒక సాధారణ వ్యక్తికి రోజుకి 15,000 లీటర్లు లేదా 22 కేజీల ఆక్సిజన్ అవసరమవుతుంది. ఐఎస్ఎస్ లో నివసిస్తున్న 9 మంది ఆస్ట్రోనాట్స్ కి రోజుకు 200 కిలోల ఆక్సిజన్ అందించడమే అతిపెద్ద సవాలు. ఇక్కడ ఆస్ట్రోనాట్స్ కి చాలా రోజుల పాటు సరిపడే ఆక్సిజన్ ట్యాంకుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ సిస్టమ్ ఫెయిల్ అయితే భూమి నుండి రాకెట్ల సహాయంతో ఆక్సిజన్ సరఫరా చేసేంతలోపు ఆస్ట్రోనాట్స్ ప్రాణాలతో నిలవడానికి అది సరిపోతుంది. నేడు మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే భూమి నుండి ఐఎస్ఎస్ కు కేవలం 6 గంటల్లోనే ఆక్సిజన్ ని సప్లై చేసే అవకాశం ఉంది. అది కూడా ఒకవేళ రాకెట్ లాంచ్ ప్రయోగం విజయవంతం అయితేనే. ఈ పద్ధతి బాగానే ఉంటుంది కానీ చాలా ఖరీదైంది. ఎందుకంటే భూమి నుండి ఐఎస్ఎస్ కు వెళ్ళడానికి ఒక కార్గో రాకెట్ కి $200 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే సుమారు
1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆహారం మరియు ఇతర సామాగ్రిని కొన్ని నెలలకు సరిపడేలా ఒకేసారి పంపుతారు. కానీ రోజుకు 200 కిలోల ఆక్సిజన్ అవసరం తీర్చడానికి రాకెట్ను పదే పదే ఉపయోగించడం అంటే చాలా కష్టం. అందుకే ఐఎస్ఎస్ భూమిపై ఆధారపడకుండా తన ఆక్సిజన్ ను తానే తయారు చేసుకుంటుంది. ఐఎస్ఎస్ లో ఒక చిన్న మెషిన్ ఉంటుంది. కేవలం నీటిని ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేసుకుంటుంది. నీటి గుండా ఎలక్ట్రిసిటీ పంపినప్పుడు అవి 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటి హైడ్రోజన్ మాలిక్యూల్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్. పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ పై హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ మరియు నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ పై ఆక్సిజన్ గ్యాస్ బబుల్స్ పేర్కొంటాయి. ఒకవేళ ఇదే ప్రయోగాన్ని భూమిపై చేస్తే ఈ గ్యాస్ బబుల్స్ నీటి నుండి వాటంతట అవే వేర్పడి వాతావరణంలో కలిసిపోతాయి. ఎందుకంటే గ్యాస్ బరువు నీటి బరువు కంటే తక్కువగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక నీటి బరువు మరియు వాయు బరువు సమానంగా ఉంటుంది. కాబట్టి నీటి నుండి ఆక్సిజన్ వాయువును వేరు చేయడానికి యంత్రాన్ని గుండ్రంగా తిప్పుతారు. దీనివల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఇదొక ఆర్టిఫిషియల్ గ్రావిటీ లాగా పనిచేస్తుంది. ఇలా తిప్పడం వల్ల నీరు కార్నర్స్ కి వెళ్ళిపోయి ఆక్సిజన్ గ్యాస్ మాత్రం మధ్యలో మిగిలిపోతుంది. ఆ గ్యాస్ ని మెషిన్స్ సహాయంతో కలెక్ట్ చేసి కంటైనర్స్ లో నింపుతారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. నీటి నుండి ఆక్సిజన్ తయారవుతుంది కానీ అంతరిక్షంలో నీరు ఎక్కడి నుండి వస్తుందని. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇంతకుముందు చేసిన ప్రక్రియలో బయటకు వచ్చిన హైడ్రోజన్ వాయువును ఆస్ట్రోనాట్ శ్వాస నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ వాయువుతో రియాక్ట్ చేసి మళ్లీ నీటిని తయారు చేస్తారు. చివరిగా మీథేన్ గ్యాస్ మిగిలిపోతుంది. దాన్ని అంతరిక్షంలో వ్యర్థంగా విడుదల చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆక్సిజన్ తయారు చేయడం అనేది ఒక పెద్ద సవాల్ లాంటిది. కానీ ఆ ఆక్సిజన్ ని సురక్షితంగా ఉంచడం అనేది అంతకంటే పెద్ద సవాలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిన్న లీక్ జరిగినా కూడా దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే ఒక సెకండ్లో అంతరిక్ష కేంద్రం ధ్వంసమై ముక్కలుగా అయిపోతుంది. అంతరిక్షంలో ప్రెషర్ 0గా ఉంటుంది. అయితే ఐఎస్ఎస్ లోపల ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అందుకని చిన్న పగులు ఏర్పడినా కూడా అది ప్రెషర్ ని కోల్పోయి పేలిపోతుంది. ఎంత ఎత్తులోనైతే ఐఎస్ఎస్ భూమి చుట్టూ తిరుగుతుంటుందో అంతరిక్షంలో అంత ఎత్తులో చాలా వేగంగా తిరుగుతున్న అంతరిక్ష శిథిలాలు అధికంగా ఉంటాయి. వీటిలో శాటిలైట్ పార్ట్స్ మరియు వందలాది చిన్న లేదా పెద్ద ఉల్కలుంటాయి. ఇలాంటి వాటి నుండి ఐఎస్ఎస్ ఎలా సురక్షితంగా ఉంటుందనే ప్రశ్న వస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంటుంది. అది ఎంత వేగం అంటే ఒకవేళ భూమికి దగ్గరగా అంత వేగంగా ప్రయాణిస్తే కేవలం 25 నిమిషాల్లో పసిఫిక్ మహాసముద్రాన్ని దాటగలరు. అదే విమానంలో పసిఫిక్ మహాసముద్రాన్ని దాటాలంటే ఒక కమర్షియల్ ప్లేన్ కి 13 గంటల సమయం పడుతుంది. అంత వేగంగా ప్రయాణిస్తున్న ఐఎస్ఎస్ కి ఒక చిన్న ఉల్క తగిలితే అది ఎలా ఉంటుందంటే 100 స్పీడ్లో కార్లో వెళ్తుండగా చెట్టును గుద్దుకున్నట్టుగా ఉంటుంది. మార్చ్ 23, 2012 నాసా మిషన్ కంట్రోల్ ఐఎస్ఎస్ సిబ్బందికి రేడియో ద్వారా ఒక మెసేజ్ పంపిస్తారు. అదేంటంటే కొన్ని అంతరిక్ష శిథిలాలు నేరుగా ఐఎస్ఎస్ వైపు దూసుకు వస్తున్నాయని. ఐఎస్ఎస్ సిబ్బందికి కేవలం 6 నిమిషాల ముందే ఈ విషయం చెప్పారు. సిబ్బంది మొత్తం వెంటనే లైఫ్ బోట్లకు వెళ్లారు. కానీ అదృష్టవశాత్తు ఆ అంతరిక్ష శిథిలాలు ఐఎస్ఎస్ ని తాకకుండా దాని పక్క నుండి వెళ్లిపోతాయి. కానీ ఇలాంటి ప్రమాదం నుండి రక్షించుకోవడానికి ఎప్పుడు కూడా ఐఎస్ఎస్ అదృష్టంపై ఆధారపడి ఉండలేదు. అందుకనే చిన్న శిథిలాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఐఎస్ఎస్ ను బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో వేర్వేరు పొరలుగా ఉన్నట్టే దీని బాడీపై కూడా వేర్వేరు పొరలుగా తయారు చేశారు. అన్నిటికంటే బయటి పొర అల్యూమినియంతో తయారు చేయబడింది. దాని తర్వాత ఓవెన్ మెటీరియల్ తో పొర ఉంటుంది. దాని లోపల మళ్ళీ అల్యూమినియం పొర ఉంటుంది. ఒక మెటల్ ని కట్ చేసి కొన్ని లేయర్స్ గా పెట్టడం ద్వారా అది ఇంకా బలంగా ఉంటుంది. ఇసుక రేణువులంత చిన్నగా ఉండే మైక్రో మెటీరియల్స్ ప్రతి నిమిషం ఐఎస్ఎస్ పై పడుతూనే ఉంటాయి. కానీ దాని బాడీపై ఉన్న బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ గత 26 సంవత్సరాలుగా ఐఎస్ఎస్ ని కాపాడుతూ వస్తుంది. కానీ ఒకవేళ ఐఎస్ఎస్ మార్గంలో ఒక పెద్ద ఉల్క వస్తే, పెద్దదంటే అది కారు పరిమాణంలో ఉండే ఉల్క కాదు, కేవలం 1 అంగుళం మందం పెద్దది. ఎందుకంటే అంత స్పీడ్ గా వెళ్తున్న ఐఎస్ఎస్ పై 1 ఇంచ్ మందం ఉండే ఉల్క ఢీకొన్నా కూడా దాని బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ దాన్ని కాపాడలేకపోతుంది. భూమిపై ఉన్న మిషన్ కంట్రోల్ సిబ్బంది రాబోయే ఉల్కల లొకేషన్ మరియు వాటి పొజిషన్ అంచనా వేస్తుంటారు. ఒకవేళ ఐఎస్ఎస్ కి నష్టం కలిగించేలాంటివి దానికి ఎదురవుతున్నాయని తెలిస్తే ఐఎస్ఎస్ డైరెక్షన్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఐఎస్ఎస్ కి అమర్చబడిన ఒక చిన్న థ్రస్టర్ సహాయంతో ఐఎస్ఎస్ డైరెక్షన్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ థ్రస్టర్ రాకెట్ ఫ్యూయల్ తో నడుస్తుంది. కానీ ఐఎస్ఎస్ దగ్గర ఈ ఇంధనం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం మాత్రమే ఉంటుంది. ఐఎస్ఎస్ భూమిపై ఆధారపడకుండా ఉండడానికి రాకెట్ ఇంధనం సహాయం లేకుండా 4,60,000 కిలోల బరువైన ఐఎస్ఎస్ యొక్క డైరెక్షన్ సులభంగా మార్చగల ఒక మెకానిజం దాంట్లో అమర్చారు. దాని సెంటర్లో చిన్న బాక్సెస్ ఉంటాయి. వాటిని కంట్రోల్ మూమెంట్ జైరోస్కోప్స్ లేదా సిఎంజీస్ అని పిలుస్తారు. అయితే ఈ బాక్సెస్ ఒక ఫుట్బాల్ మైదానం అంత పెద్దగా ఉండే ఐఎస్ఎస్ యొక్క డైరెక్షన్ ఎలా మారుస్తాయి? ఆ బాక్సెస్ లో ఫ్లై వీల్స్ అమర్చబడి ఉంటాయి. అవి 6,600 రౌండ్స్ పర్ మినిట్ గా తిరుగుతుంటాయి.
ఈ ఫ్లై వీల్స్ అనేవి ట్రైన్ వీల్స్ లాగా ఉండే బరువైన గుండ్రని చక్రాలు. అధిక వేగంతో తిప్పినప్పుడు దాంట్లో యాంగులర్ మొమెంటం ఉత్పన్నమవుతుంది. యాంగులర్ మొమెంటం ఐఎస్ఎస్ యొక్క మొత్తం బాడీ ఒక దిశలో కదలడానికి సహాయపడుతుంది. ఫ్లై వీల్స్ ఎంత వేగంగా తిరిగితే ఐఎస్ఎస్ యొక్క డైరెక్షన్ అంత వేగంగా మారుతుంటుంది. అవి ఏ దిశలో తిరుగుతూ ఉంటాయో అదే దిశలో ఐఎస్ఎస్ కూడా తిరుగుతుంటుంది. ఒకవేళ ఐఎస్ఎస్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పాల్సి వస్తే అప్పుడు ఫ్లై వీల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో స్పిన్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్లై వీల్స్ ని ఎలక్ట్రిసిటీ సహాయంతో స్పిన్ చేస్తారు. ఈ ఎలక్ట్రిసిటీ ఐఎస్ఎస్ లో అమర్చబడిన సోలార్ ప్యానెల్స్ సహాయంతో అందుతుంది. అయితే సోలార్ ప్యానెల్స్ విషయానికి వస్తే ఈ సోలార్ ప్యానెల్స్ కదిలేవిగా ఉంటాయి. ఎందుకంటే ఐఎస్ఎస్ భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతున్న కారణంగా అక్కడ రోజుకి 16 సార్లు సూర్యోదయం అవుతుంది. అందుకనే ఈ సోలార్ ప్యానెల్స్ సూర్యుడు ఉన్న దిశగా వాటి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఒకవేళ సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ గా ఉంటే సూర్యుని కాంతి సరిగ్గా పడదు కనుక విద్యుత్ ఉత్పత్తి జరగడం కష్టమవుతుంది. అందుకని అవి ఎప్పుడు వాటి డైరెక్షన్ సూర్యుని వైపు మారుస్తూ ఉంటాయి. ఐఎస్ఎస్ లో సోలార్ ప్యానెల్స్ ఒకేసారి 120 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్ మన భూమిపై 110 ఎయిర్ కండిషనర్స్ నడపడానికి సరిపడే విద్యుత్ అంత ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్ తో సంప్రదింపులు జరపడం కూడా మిషన్ కంట్రోల్ కు ఒక పెద్ద సవాల్గా ఉండేది. కమ్యూనికేషన్స్ రేడియో సిగ్నల్స్ ద్వారా జరుగుతుంది. ఈ సిగ్నల్స్ భూమి పొరల నుండి అవతల వైపు వెళ్లడం చాలా కష్టం. కానీ చాలా సార్లు ఐఎస్ఎస్ భూమికి అవతల వైపు ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మొదట్లో విమానాల సహాయం తీసుకునేవారు. విమానాలు గాల్లో ఎగిరి ఐఎస్ఎస్ యొక్క రేడియో సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని అవి హ్యూస్టన్ లో ఉన్న మిషన్ కంట్రోల్ రూమ్ కి చేరవేసేవి. ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకునేది మరియు అంత అక్యురేట్ గా కూడా ఉండేది కాదు. తరచుగా ఐఎస్ఎస్ భూమికి మరోవైపు ఉన్నప్పుడు 1 గంట వరకు సంబంధాలు తెగిపోయేవి. మళ్ళీ మిషన్ కంట్రోల్ పరిధికి చేరుకునే వరకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించారు. టెక్నాలజీలో వచ్చిన పురోగతి మరియు హై ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ సాయంతో కమ్యూనికేషన్ సమస్య ఇప్పుడు శాశ్వతంగా పరిష్కరించబడింది. ఐఎస్ఎస్ నుండి మిషన్ కంట్రోల్ కు సంప్రదించాల్సి వచ్చినప్పుడు మొదట సిగ్నల్స్ ఉపగ్రహం అందుకుంటుంది. ఆ తర్వాత అదే సిగ్నల్స్ ను శాటిలైట్ నెట్వర్క్ పంపిస్తుంది. ఆపై పరిధిలో ఉన్న ఏదైనా శాటిలైట్ ఆ సిగ్నల్ ని హ్యూస్టన్ మిషన్ కంట్రోల్ కు చేరవేస్తుంది. అలా ఇప్పుడు కేవలం కొన్ని సెకండ్ల డిలేతో ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు తమ కుటుంబాలతో సులభంగా సంప్రదించగలుగుతున్నారు. గత 26 సంవత్సరాలుగా ఐఎస్ఎస్ ని సెల్ఫ్ సఫిషియెంట్ గా మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే భూమి నుండి అవసరాన్ని వీలైనంత తక్కువగా ఉండే విధంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం. ఈ ప్రయోజనాల కోసం ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. కానీ ఇప్పటికీ అనేక అవసరాలు తీర్చడానికి భూమి నుండి సహాయం అవసరమవుతుంది. ఇందులో ఆహారం, వాటర్ ఫిల్టర్ చేయడానికి అవసరమైన కెమికల్స్, స్పేర్ పార్ట్స్ మరియు సిబ్బంది యొక్క షిఫ్టింగ్. ఎందుకంటే ఒక ఆస్ట్రోనాట్ 8 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండలేరు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వివిధ రకాల ప్రయోజనాల కోసం అనేక ల్యాబ్స్ ఉంటాయి. వాటిలో చాలా వరకు మానవ శరీరంపైనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా చేయడానికి ఏకైక ఉద్దేశం ఏంటంటే మానవులు అంగారక గ్రహానికి లేదా సుదూర అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి చేంజెస్ ని ఎదుర్కోవాల్సి రావచ్చు అనే దానికోసం. ఐఎస్ఎస్ భూమి నుండి కేవలం 6 గంటల దూరంలోనే ఉంది. కానీ మానవులు అంగారక గ్రహానికి వెళ్ళినప్పుడు ఎటువంటి మద్దతు ఉండదు. అలాగే తిరిగి వచ్చే మార్గం కూడా అంత సులభంగా ఉండదు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.